మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుపై చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారు 4 సార్లుగా ముఖ్యమంత్రి చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను మేము సమర్థిస్తాము. ఎందుకంటే ఆయన అడ్మిషన్ ఆయనకి తెలుసు, ఏం చేస్తున్నారు అనేది తెలుసు, జనంలోకి ఏం వెళ్తుందా అనేది తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ఇతర దేశాల నుంచి కొల్లల మంది జనం వస్తారు. అలాంటిది దేవుడి ప్రసాదంలో పోయిన 5 సంవత్సరాల్లో ఫిష్ ఆయిల్ అన్నారు, బీప్ ఆయిల్ అన్నారు, ఇవన్నీ ఎలా సమర్థించారు? వాటన్నిటిని అవి వాడే కంపెనీలకి మీరు ఎలా ఒప్పందం చేసుకున్నారు? చంద్రబాబు గారు ఇవన్నీ తెలుసు కాబట్టే నేను వీటి గురించి మాట్లాడుతున్నాను, దేనికైనా సిద్ధమని చెప్తున్నారు. బాబు గారు మాట అన్నారు అంటే మాత్రం దానిలో ఏదో ఉంటేనే ఆయన మాట్లాడతారు. మీరు ఇంతకీ ప్రజల నాడి తెలుసుకోలేకపోయారు. దేవుడు అంటే తిరుమల తిరుపతి దేవుడు అంటే అందరికీ ఎంతో విలువైన స్వామి అంటే అంత మొక్కుబడిగా మొక్కుకొని ఆయన విలువ తెలిసి నడుస్తూ ఉంటారు. మీ తండ్రి గారు ఇట్లానే 7 కొండల్ని 2 కొండలు చేద్దామంటే మనిషి ముక్కలైపోయారు. అలాంటిది మీరు ప్రసాదాన్ని ఇంత విలువ లేని దాన్ని లాగా చేశారు కాబట్టి అంతకి అంత ఇప్పుడు 11 సీట్లు అండి, రేపైతే మీరు అసలు ఇంకా కనిపించరు. దేవుడు ఏం చేస్తాడో కూడా మనకు తెలియని పని అనమాట. ఇలా ఈ విషయంలో మాత్రం లడ్డు విషయంలో మాత్రం మేము ఎప్పుడు తెలుగుదేశం కార్యకర్తలం కానీ ప్రజానీకం కానీ బాబు గారికి ఎప్పుడు అండదండగానే ఉంటామని చెప్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మేము సమర్థిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు లడ్డు నాణ్యతని ఆ రోజు కనుక తీసుకున్నట్లయితే తక్కువ ధరకు వస్తున్నాయి అని చెప్పి ఆవు నెయ్యి ఈరోజు కేజీ ఎంత ఉందండి? 1000 రూపాయలు ఉంది. అలాంటి ఆవు నెయ్యి 300కి ఎక్కడ నచ్చుద్దా? విదేశాల నుంచి జంతువులు ఉన్నటువంటి కొవ్వుని నెయ్యి రూపంలో తీసుకొని మరి వాళ్ళ ఎవరు చైర్మన్గా ఉన్నారో మరి ట్రస్టీ అంతా కూడా మరి దేవుడు ఎంతో నమ్మకంతో ఒక పవిత్రతతోటి తిరుపతి దేవస్థానం అంటే దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకొని వాళ్ళ కోరికలను తీర్చుకొని మరి అలాంటి దేవుడి దగ్గర కూడా మరి ఈ రాష్ట్రాన్ని దోచుకునేటువంటి ఈ దుస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఇవాళ ప్రసాదాన్ని చూసుకున్నట్టయితే ఎలా ఉందో చూడండి. మరి ఈరోజు టీవీలో అందరూ చూసారో లేదో, ఆ వైసీపీ నాయకుడు ఒక ఆయన చెప్తున్నాడు, జగన్ లడ్డులో పొరపాటు చేశాడు, విదేశాల నుంచి ఎగుమతి చేశారు, అవి పంది నెయ్య, దున్నపోతు నెయ్య, బర్రెల నెయ్య అన్నది కూడా మాకు అర్థం కావట్లేదు, మేము చెప్పినా కూడా ఆ రోజు ఎవరు పట్టించుకోలేదు అనేటటువంటి వాస్తవాన్ని ఈరోజు ఆయన కూడా మరి నిజాన్ని నిర్భయంగా చెప్పిన వారికి కూడా మేము నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఒక దేవుడి విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఆయన ఎవరు కలియుగ దైవం, మరి ఆ దైవానికి అన్యాయం చేస్తున్నటువంటి ఆ ప్రభుత్వం చేసింది 1-2 అన్యాయాలు కాదు. మీ హయాంలో దేవస్థానం మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు ఇంకా ఎన్ని బయటకు వస్తాయో మరి చంద్రబాబు నాయుడు గారు ఆ అక్రమాలన్నింటినీ కూడా రుజువు చేసి మరి ఆ పవిత్రతని తిరుపతి పవిత్రతని కాపాడతారని మేమందరం కూడా ఒక విజన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాంటి నాయకుడు దార్శకుడు నాయకత్వంలో ఈ రాష్ట్రము పురోగతి సాధిస్తుందని మేమందరం తెలియజేసుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామి భగవంతుడు అంటే ప్రపంచ దేశాలందరూ కూడా కొనియాడేటువంటి ఏకైక దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అందరూ కూడా పలా దేశాల నుంచి కూడా తిరుపతికి వచ్చి ఆయన దర్శనం చేసుకొని కోరికలు నెరవేర్చుకొని కోరికలు తీర్చుకొని బయటికి వెళ్తున్నారు. ఆ కోరికలు తీర్చేటువంటి లడ్డు ప్రసాదంలో కూడా గత గవర్నమెంట్ ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, దాని నుంచి ఆయిల్ తీసుకొని ఈ లడ్డు ప్రసాదంలో చేయించుకొని ప్రసాదాన్ని చాలా చండాలం చేసినటువంటి గవర్నమెంట్ ఏదంటే వైఎస్ఆర్ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెలుసుకొని అనేక ల్యాబులు పంపించి ఈ లడ్డు బాగాలేదు, దీంట్లో అనేక రకమైన కొవ్వు పదార్థాలు ఉన్నాయని తేలిస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు తప్ప నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను అనే మాట మాత్రం రావట్లేదు. అందరికి కూడా క్షమాపణ చెప్పవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను.